ఏబు ఫస్ట్ నుంచి ఏమని వాదిస్తాడంటే, నేను చేసిన తప్పేంది, నేను చేసిన అన్యాయం ఏంది, నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన పాపం ఏంది, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు, నాకెందుకు ఇన్ని ఎదురు దెబ్బలు, నాకెందుకు ఇన్ని అవమానాలు, నేనేం ద్రోహం చేశా, నేను ఎవరికి అన్యాయం చేశా, ఆకలిగా ఉన్నవాడి ముఖం చూసి నాకు కలిగిన దాన్ని వాడికి ఇచ్చాను, వస్త్రహీనుడు నా కంటపడితే నా ఇంట వస్త్రాలు తీసుకెళ్లి వాడికి ఇచ్చాను, అన్యాయం అయిపోయిన వ్యక్తులు నా కళ్ళ ముందు కనపడితే వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ దవడ మీద కొట్టి వాళ్ళు దోచుకున్నది తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చి నేను అన్యాయం అయిపోయిన వాళ్ళని ఆదుకున్నాను. నేను నా పొరుగువాని భార్యను ఆశించలేదు, వాని వాకిట పొంచి ఉండలేదు. నువ్వు ఏం కేసు పెడతావో పెట్టుదేవా నా మీద, ఏం నేరం మోపుతావో మోపు నా మీద, ఎక్కడ నా మీద తప్పు రాస్తావో రాయ్, నేను ఎక్కడ కూడా తప్పు లేకుండా ఉన్నాను. నీ సన్నిధికి నేను ముద్దాయిలాగా రాను, దోషిలాగా రాను, నేను ఒక రాజులాగా వస్తాను, ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు. అయినా సరే నువ్వు నన్ను అన్యాయంగా శ్రమల పాలు చేశావు, అన్యాయంగా నన్ను హింస పెడుతున్నావు, అన్యాయంగా నన్ను ఇబ్బందుల పాలు చేశావు అని ఏబు దేవునితో వాదిస్తాడు. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే,